ఎన్నికల ముందు వైసీపీకి రామ్ చెప్పి టీడీపీలో చేరిన పార్థసారథికి పాత వాసన పోవడం లేదా, పార్టీకి నియోజకవర్గానికి కొత్త నాయకుడైన ఎమ్మెల్యేగా మంత్రిగా పదవి కట్టబెడితే పాత మిత్రులకు ఇస్తున్న ప్రాధాన్యత గెలిపించిన వాళ్ళకి ఇవ్వడం లేదా? ఇంతకీ నూజివీడు టీడీపీలో మంత్రి పార్థసారథి గురించి ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు పార్థసారథి. అయితే ఆయన ఆశించిన పెనమలూరు టికెట్ దక్కలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలపై పట్టు ఉండడంతో నూజివీడు నుంచి అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. నూజివీడు నియోజకవర్గం పార్థసారథికి కొత్త కావడం, అందులోనూ వైసీపీ నుంచి వలస రావడంతో నియోజకవర్గ టీడీపీ నేతలతో పెద్దగా కలవలేకపోయారని నియోజకవర్గంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన రాజకీయాలలో సీనియర్ కావడంతో హక్కును చేర్చుకుంటే గెలిచాక పార్టీ క్యాడర్ను పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తుంది పార్టీ క్యాడర్ నుంచి. పార్థసారథి గారి పరిపాలన ఎలా ఉంటుందండి? ఏం చేశారని పరిపాలన? ఈ ఆరు గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసిన దాఖలాలు కూడా ఈ ప్రభుత్వానికి లేదు అసలు. ఈ కాక అంతకుముందు నవరత్నాలు పెట్టి పోయిన గవర్నమెంట్లో ప్రజలందరికీ మేలు చేశారు. ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన దాఖలాలు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు చేసిన దానికి లేదు, నెక్స్ట్ అంతకుముందు ప్రభుత్వంలో చేసిన దానికి కూడా అతిగతి లేదు. అదేనంటే ఖజానా ఖాళీ అంటారు తప్ప చేసింది ఏమీ లేదు. వీళ్ళ వల్ల ఒరిగిందైతే మాకు ప్రజలకైతే, పేద ప్రజలకైతే ఏమీ లేదు. పెద్దవాళ్ళకైతే ఒరుగుతూనే ఉంది. వాళ్ళు చేసుకుంది వాళ్ళు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రతి వాడి మీద కక్ష తీర్చుకోవడమే వాళ్ళ పని. చేశారు అనేది ఒక రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని పెట్టుకొని రాజ్యాంగం ద్వారా వాళ్ళు ప్రతి వాళ్ళ మీద కక్ష సాధింపులు సాధించుకోవడమే తప్ప 6 నెలల్లో చేసింది ప్రజల పాలన అనేది అసలు ఏమి జరగలేదు. పార్థసారథి గారు వచ్చాక ఈ 6 నెలల్లో కూడా అసలు ఏం జరగలేదు ఇప్పటి వరకు. దీనికి తోడు నూజివీడులో వైసీపీ టీడీపీ ఉప్పు నిప్పులా ఉంటే మంత్రి మాత్రం వైసీపీ నేతలతో ఫ్రెండ్లీగా ఉంటారని అంటున్నారు పార్టీలో వర్గం నేతలు. పార్థసారథి వైసీపీ కండువా వదిలేసి టీడీపీ కండువా కప్పుకున్న పాత వాసన పోవడం లేదని నూజివీడు టీడీపీలో వినిపిస్తున్న మాట. మంత్రి నియోజకవర్గంలో పెద్దగా పర్యటించరని, అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు కూటమి నేతలను కలుపుకొని పోవడం లేదని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. కూటమి నేతల మధ్య విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించి వారి మధ్య సఖ్యత తీసుకురావడంలో విఫలమవుతున్నారని విమర్శలు లేకపోలేదు. మంత్రిగా ఉండి నియోజకవర్గంలో సరైన రోడ్లు వేయించలేకపోతున్నారని, తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు అంటున్నారు. నూజివీడులో మామిడి రైతులు ఎక్కువగా ఉంటారు. మామిడి రైతులకు మంత్రి సరైన భరోసా ఇవ్వడం లేదంటున్నారు రైతులు. ఎమ్మెల్యే గారు ఉండగా అందరికీ ప్రతి పథకాన్ని అందించారు. పేదానికి తేడా లేకుండా, కుల మతం వ్యత్యాసాలు లేకుండా ప్రతి వాళ్ళకి పథకాలు అందించారు. పార్టీ అనే పదం లేకుండా అందరికి కూడా ఆయన సవ్యంగానే పట్టించారు. ప్రతాప్ నారాయణ గారు అనే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా, ఆయన 3 సార్లు కూడా నెంబర్ 1 ఎమ్మెల్యేగానే పేరుంది. ఆయన వల్ల అయితే ఇబ్బంది ఏం లేదు. ప్లస్ ప్రతి పథకాలు అందరికీ అందించాడు. ఈ 6 నెలల్లో ఈ పార్థసారథి గారు వచ్చిన తర్వాత ఒక్క పథకాన్ని కానీ ఒక్క పనిని కానీ చేసింది అంటానికి ఏమీ లేదు. నియోజకవర్గంలో మంత్రి పార్థసారథి టీడీపీ సీనియర్ నేతలను పక్కన పెట్టి తన సొంత క్యాడర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీని ఓ వర్గం నేతలు అంటున్నారు. పార్థసారథి నియోజకవర్గానికి కొత్త అయినా పార్టీ ఆదేశాల ప్రకారం కలిసి పనిచేస్తే గెలిచాక దూరం పెట్టారని నూజివీడు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారట. రాజకీయాలలో సీనియర్ నేతగా ఉన్న పార్థసారథి నియోజకవర్గంలో రాజుకుంటున్న అసమ్మతిని ఏ విధంగా ఎదుర్కొంటారో అనేది నూజివీడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఇప్పటికైనా మంత్రి పార్థసారథి పార్టీ క్యాడర్ని కలుపుకుని పనిచేస్తారో లేదో చూడాలి.